హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అల్లు అర్జున్ గారి పైన నంద్యాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది సార్. అసలు ఏం జరిగింది? మన నిన్న ప్రచారానికి వచ్చిన ఆ ఇష్యూకి సంబంధించి అంటున్నారు. అసలు ఏం జరిగింది సార్? నిన్న మనం చెప్పుకున్నాం. యాక్చువల్గా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన కోసం ఇక్కడ నుంచి వెళ్ళాడు. హైదరాబాద్ నుంచి అల్లు అర్జున్ వెళ్ళాడు. సో వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో బయట నుంచి పైన నుంచి జనాలకి మాట్లాడడం వచ్చేసాడు. అయితే కొన్ని వేల మంది అల్లు అర్జున్ చూడడానికి వచ్చాడు. మామూలుగా ఏంటంటే అల్లు అర్జున్ జనాల్లోకి రావడం తక్కువే ఉంటుంది కాబట్టి అల్లు అర్జున్కి ఎలాగో ఇప్పుడు పుష్ప తర్వాత ఇంకా క్రేజ్ చాలా పెరిగింది. దాంతో అతని మీద తహసీల్దార్, అక్కడ ఉన్న తహసీల్దార్ అండ్ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసరు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. 71 క్రైమ్ నంబర్ 71/2024 188 ఐపీసీ సెక్షన్ కింద ఇతని మీద కేసు, ఇతని మీద రవిచంద్రారెడ్డి మీద, ఇద్దరి మీద కూడా కేసు పెట్టారు. అయితే ఈ కేసు ఎందుకు పెట్టారు, అసలు ఈ సెక్షన్ ఏంటి అనేది చూసినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, తర్వాత ఏపీ యాక్ట్ 31 అమల్లో ఉంది, తర్వాత 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే నలుగురు కంటే ఎక్కువ గ్యాదర్ అవ్వడానికి లేదు. ఒకవేళ గ్యాదర్ అవ్వాలంటే పర్మిషన్ తీసుకోవాలి. నిన్న 6 గంటల వరకు సమావేశాలు పెట్టుకోవచ్చు, కానీ ముందస్తు పర్మిషన్ ఆర్ఓ దగ్గర తీసుకోవాలి. అది తీసుకోకుండా వీళ్ళు ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి వీళ్ళిద్దరు కారణమయ్యారు అనేది ప్రధానంగా. సో ఈ ఐపీసీ 188 ఏం చెప్తుందంటే పెద్ద ఎత్తున ని ఆర్గనైజ్ చేయడం ద్వారా జనాలకి ఇబ్బంది కలిగించడం కావచ్చు, లేదా హాని కలిగించడం కావచ్చు, ఇలాంటి కిందకి ఈ సెక్షన్ వస్తుందన్నమాట. దీంట్లో గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది కానీ ప్రూవ్ అయితే తర్వాత ఫైన్ కూడా వేస్తారు. అంటే ఫైన్ విత్ ఇంక్లూడ్ అవుతుంది, లేదా ఒక్కోసారి ఫైన్ లేకుండా ఓన్లీ జైలు శిక్ష కూడా వేయచ్చు. సో లేదు, జైలు శిక్ష బదులు ఓన్లీ ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. సో జనరల్గా ఇట్లాంటివి చాలామంది మీద పెడుతుంటారు ఎలక్షన్ టైంలో. నాకు తెలిసి ఏమి కాకపోవచ్చు, కానీ సీరియస్గా ఏమన్నా తీసుకొని చేస్తే వీళ్ళకి ఇబ్బందే ఉంటుంది. కాకపోతే మనం చాలాసార్లు చూస్తున్నాం, జయప్రదాద్ చూసాం కదా ఉత్తరప్రదేశ్లో. ఆమె మీద ఎప్పటి నుంచో కేసు ఉంది. దాదాపు 5 సార్లు కోర్టు వారెంట్ ఇచ్చినా కూడా ఆమె అరెస్ట్ గల మేనేజ్ చేసుకుంది. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటారు, మేనేజ్ చేసుకుంటూ ఉంటారు కోర్టుల్లో. కాబట్టి ఇదేమీ కాకపోవచ్చు. అయితే ఈ సందర్భంగా అతను వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అట్లాగే శిల్పా రవిచంద్ర ఇంటర్వ్యూలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా ఏంటంటే అసలు చాలామందికి ఆశ్చర్యం ఏంటంటే సడన్గా అంతకు ముందు రోజే ఒక ట్వీట్ చేశాడు. ఏది పవన్ కళ్యాణ్ వాళ్ళ చిన్నమామ అవుతాడు ఆయనకి. సో పవన్ కళ్యాణ్కి విషెస్ చెప్తూ, బెస్ట్ విషెస్, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను మీ గురించి అని విషెస్ చెప్తూ, మీరు మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను అనేది ఒక ట్వీట్ చేశాడు. అది బాగా వైరల్ అయింది. అల్లు అర్జున్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ అంటే అల్లు అరవింద్ ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి మధ్య అంత మంచి టర్మ్స్ లేవనేవి ఇండస్ట్రీలో కానీ బయట కానీ వినిపిస్తున్నాయి. దానికి తగినట్టే వాళ్ళంతా కలిసి ఉండడం అనేది తక్కువగా ఉంది. అసలే ఇవన్నీ కాదు, ప్రతి ఫ్యామిలీలో ఏవో ఇష్యూస్ ఉంటాయి. అందులో వీళ్ళది సినిమా ఫ్యామిలీ, ఇటువైపు నెంబర్ ఆఫ్ హీరోస్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి బాగా పెరుగుతున్నారు. సో ఆ యాంగిల్లో ఏదో ఒక ఇబ్బందులు అయితే ఉండొచ్చు, కానీ అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం అనేది అందరికీ ఆశ్చర్యమైంది. ఆశ్చర్యం తేరుకోకముందే ఇంకొక షాక్ ఇచ్చాడు. సో ఒక పక్క పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చి, ఇంకొక పక్క వైసీపీ అభ్యర్థికి పోయి ప్రచారం చేయడం. ప్రచారం అంటే ఆయన ఏమి ఊరేగింపులు వెళ్ళలేదు, కానీ అది ఒక రకంగా ప్రచారమే. ఆడికి వెళ్ళడం అంటేనే ప్రచారం, ఆయన్ని కలవడం అంటేనే. సో అట్లాగే మీడియాతో కూడా మాట్లాడినప్పుడు కూడా రవిచంద్రారెడ్డి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. మామూలుగా అయితే ఎవరైనా గెలిస్తే
3 నెలలు 6 నెలలు నియోజకవర్గంలో ఉండి మళ్ళీ మాయమైపోతారు. ఇతను అట్లా కాదు, 24 అవర్స్ అందుబాటులో ఉంటాడు. సో ప్రజలకి ఏ సమస్య వచ్చినా ముందుంటాడు. ఇవన్నీ కూడా చెప్పాడు. సో ఒక రకంగా ఆయన్ని గెలిపించమని చెప్పినట్టే. సో ఒక పక్క పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన అభ్యర్థులు అన్ని చోట్ల ఉన్నారు. అలాంటప్పుడు ఒక వైసీపీ అభ్యర్థికి ఈయన చెప్పడం అంటే వైసీపీతో ఉన్నట్టే కదా అన్న ఒక నెరేటివ్ జనంలోకి వెళ్ళింది. అయితే ఆయన దాన్ని కూడా క్లారిఫై చేశాడు మీడియాతో. నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, మా ఫ్రెండ్ ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి మా ఫ్రెండ్ కోసం నేను వచ్చాను. ఆయన అసలు నన్ను ఎప్పుడు కూడా రమ్మని కూడా అడగలేదు. నా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికి కూడా ఆయన అడగచ్చు, వచ్చి నువ్వు నాకు ప్రచారం చేయని, అయినా కూడా ఆయన ఎప్పుడు అడగలేదు. నేను వస్తానంటే కూడా వద్దు, ఎందుకు ఇబ్బంది మీకు అంటే కూడా లేదు, నేను వస్తానని చెప్పి వచ్చాను అని ఆయన చెప్పాడు. అట్లాగే రవిచంద్రారెడ్డి కూడా నాకు ఎప్పటి నుంచో అయిన ఫ్రెండు, ఈయన అప్పుడప్పుడు కలిసినప్పుడు మేము చెప్పేవాడు, నువ్వు ఈసారి నిలబడినప్పుడు నేను వస్తాను, క్యాంపెయిన్ చేస్తానని చెప్పేవాడు. నేను సరే అనుకున్నాను. బట్ ఈసారి ఏంటంటే జనసేన పోటీలో ఉండడం, క్యాండిడేట్లు నిలబెట్టడం ఇవన్నీ చూసినాక నేను వద్దనుకున్నాను. అందుకని ఆయన్ని పిలవలేదు. తనకి ఇబ్బంది కదా, జనసేన ఒక పక్క పోటీ చేస్తుంటే నాకు సపోర్ట్ చేయడం అంటే తనకి ఇబ్బంది అనేది కూడా అన్నాడు. ఆయన అడిగినప్పుడు మీకు ఎలా ఫ్రెండ్ అని కూడా అడిగారు. చాలామందికి ఆ డౌట్ కూడా ఉంది, అంటే ఈయన ఎలా ఫ్రెండ్ అయ్యాడు అన్నప్పుడు యాక్చువల్గా శిల్పా రవిచంద్రారెడ్డి వాళ్ళది ఎప్పటి నుంచో పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న చంద్రమోహన్ రెడ్డి 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. ఇతను ఢిల్లీలో చదువుకున్నాడు మేనేజ్మెంట్. సో అక్కడ చదువుకున్న తర్వాత తను కూడా వచ్చాడు. 2014లో కూడా తను ఎమ్మెల్యేగా గెలిచాడు. సో తనకి అల్లు అర్జున్కి ఎలా ఫ్రెండ్ అంటే, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, శిల్పా రవిచంద్రారెడ్డి భార్య ఇద్దరు కూడా క్లాస్మేట్స్. సో ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళ ద్వారా వీళ్ళు పరిచయం అయ్యారు, ఒకరికొకరు పరిచయం అయినాక చాలా క్లోజ్ అయిపోయారు ఇద్దరు. అంటే వీళ్ళ మైండ్ సెట్ కలవడం, ఇద్దరు కూడా సరదాగా ఉండడం ఇలాగ అయిపోయి ఎక్కువగా వీళ్ళు కలవదలుచుకున్నప్పుడు వేరే విదేశాల్లోకి వెళ్ళడం, లేదా కాశ్మీర్కి ఒకసారి వెళ్ళామని కూడా చెప్తున్నాడు. ఈ మధ్య ఇండోనేషియా వెళ్ళామని చెప్తున్నాడు. అలాగా విదేశాల్లో అయితే కొంత ప్రైవసీ ఉంటుంది కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు మా ఇద్దరి మధ్య అని కూడా ఆయన చెప్పాడు. అంటే భార్య వల్లే కాకుండా కామన్ ఫ్రెండ్స్ వల్ల ఇంకొంత థిక్గా మేము ఫ్రెండ్స్ అయ్యామని చెప్పాడు. సో ఎప్పుడు కలిసినా కూడా అల్లు అర్జున్ సోషల్ యాంగిల్లో మాట్లాడుతుంటాడు. మేము ఎక్కువగా సినిమాల కంటే పాలిటిక్సే మాట్లాడతాం. సో అల్లు అర్జున్ నాకు ఎప్పుడు కూడా చెప్తుంటాడు, నువ్వు నిలబడినప్పుడు ఖచ్చితంగా ప్రజలకి మంచి చేయాలి, ఏదైనా మార్పు తీసుకురావాలి అని నాకు కూడా చాలాసార్లు చెప్తుంటాడు. ఆ సోషల్ అవేర్నెస్ అల్లు అర్జున్లో చాలా బాగుంది అనేది కూడా ఆయన చెప్పాడు. సో కాకపోతే ఏంటంటే నిన్న చంద్రబాబు కూడా దీని మీద కామెంట్ చేశాడు. తనేదో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వైసీపీ వాళ్ళు నీచంగా దాన్ని కూడా వాడుకుంటున్నారు ప్రచారానికి అని. తనేదో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేదు, నిజంగానే వాళ్ళ ఫ్రెండ్ని గెలిపించడానికి వెళ్ళాడు తప్ప అదేం ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళింది కాదు. అంటే ఏదో ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చింది కాదు కదా, తనని గెలిపించడం కోసం తన వంతుగా వెళ్ళాడు, మద్దతు తెలిపాడు. లేకపోతే ఎందుకు చివరి రోజు పోతాడు? సో చంద్రబాబు చెప్పిన దాంట్లో ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. బట్ రెండో పాయింట్ కరెక్ట్ చంద్రబాబు చెప్పింది. అదేంటంటే ఆయన వెళ్ళింది ఓన్లీ ఫ్రెండ్గా తనని గెలిపించమని తప్ప వైసీపీ అభ్యర్థిగా గెలిపించమని కాదు, తన ఫ్రెండ్ని గెలిపించమని వెళ్ళాడు. ఆ మధ్య కూడా బ్రహ్మానందం కూడా కర్ణాటకకి వెళ్ళి ఒక ఫ్రెండ్ని గెలిపించమని క్యాంపెయిన్ చేసి వచ్చాడు. ఆ ఫ్రెండ్ బీజేపీలో ఉన్నాడు. మరి బీజేపీకి సపోర్ట్ చేసినట్టు కాదు కదా బ్రహ్మానందం. ఇక్కడ ఏంటంటే చాలామంది సినీ సెలబ్రిటీలు వాళ్ళ బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అంతవరకే పరిమితం అవుతారు. ఇక్కడ కూడా అల్లు అర్జున్ వాళ్ళ మామ నిలబడతానంటే సపోర్ట్ చేస్తున్నాడు. వెంకటేష్ వాళ్ళ వియ్యంకుడికి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. అట్లాగే మన నిఖిల్ సిద్ధార్థ్ తను వాళ్ళ మామ కొండయ్య అనుకుంటా, ఆయన చీరాల అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా చేస్తున్నాడు. అప్పుడు కూడా చంద్రబాబు ఇప్పుడు వైసీపీని అంటున్నాడు, కానీ అప్పుడు అసలు నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరాడని టీడీపీ వాళ్ళు కూడా ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ ఎవరికేం తక్కువ కాదు. ఏ ఆపర్చునిటీ ఉన్నా వాళ్ళకి అనుకూలంగానో లేకపోతే ప్రత్యర్థికి వ్యతిరేకంగానో ప్రచారం అనేది అందరూ చేస్తారు. చంద్రబాబు తెలుగుదేశం చేస్తుంది, వైసీపీ కూడా చేస్తుంది. సేమ్ దీంట్లో మళ్ళీ ఒకరినొకరు అనుకోవడానికి ఏం లేదు. రాజకీయాలకు ఏదో ఉపయోగపడినా ఉపయోగించుకుంటారు.
శత్రువుకి అంటే ప్రత్యర్థికి ఏది వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది అనుకున్నా దాన్ని కూడా ఉపయోగించుకుంటారు. అవును. అంటే మనకు ఉపయోగపడే అంశం, శత్రువుకి హాని చేసే అంశం, ఈ రెండు అంశాలను ఉపయోగించుకుంటారు. ఏదేమైనా మరి కేసు పెట్టారు. ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మనం చూడాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.